నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే నేను ఈ వీడియోలో కూడా 2 కథలు పోస్ట్ చేశానండి. మొదటి కథ కాలం మారింది. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. అత్తయ్య, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది అన్న కోడలి మాటలతో దొరికిన ఫ్లైట్ పట్టుకుని బెంగళూరులో వాలిపోయారు శ్రీహరి, సుభద్ర దంపతులు. ఇప్పుడు బాగానే ఉంది, కంగారేమీ లేదు అని ఫోన్ పెట్టే ముందు కోడలి చెప్పిన కంగారుగానే ఉంది. ఫ్లైట్ దిగి ఏ హాస్పిటల్ అని కోడలికి ఫోన్ చేస్తే ఈ రోజు డిశ్చార్జ్ చేసేస్తారు, ఇంటికే వచ్చేయండి అంది. ఇంటికి వెళితే కోడలు మామూలుగానే వర్క్ చేసుకుంటుంది. ఇంటికొచ్చిన అత్తామామలను చూసి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి అంటుంది తప్పించి ఇంకే వివరాలు చెప్పడం లేదు. యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్న ప్రశ్నలు అడుగుదామనుకున్నా కూడా సీరియస్ గా పని చేసుకుంటూ ఉన్న కోడల్ని చూసి సైలెంట్ అయిపోయింది సుభద్ర. పోనీ నేను వెళతాను హాస్పిటల్కి, హాస్పిటల్ పేరు చెప్పమ్మా అని శ్రీహరి గారు అడిగినా, ఎందుకు మామయ్య, ట్రాఫిక్ లో మీరెక్కడుంటారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన్ని ఎటు నుంచి తీసుకొస్తారో, మీరు వాళ్ళు అటు ఇటు అయిపోతారు, తర్వాత మీకే ఇబ్బంది అనేసింది. నిజమే అనిపించింది శ్రీహరి గారికి. రాత్రి 9 గంటలైనా ఇంకా రాలేదు కొడుకు. ఆ దుర్ద పడుతున్న అత్తామామలతో వచ్చేస్తారులేండి అంటుందే గాని కోడలి ముఖంలో కొంచెమైనా గాని కంగారు కనిపించలేదు. అదేమిటి అని కోడల్ని అడగలేక కాలు కాలిన పిల్లుల్లా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు భార్యాభర్తలిద్దరూ. 11 గంటల తర్వాత టాక్సీ శబ్దం వినిపించి ఇద్దరూ బయటకు పరిగెత్తారు. అదేమిటి, కొడుకు హర్ష ఒక్కడే కారులోంచి దిగాడు, కూడా ఎవ్వరూ లేరు. వెనక డోర్ తీసుకొని డ్రైవర్కి డబ్బులిచ్చి తూలుకుంటూ వస్తూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును పట్టుకుంది సుభద్ర. కొడుకు ఒంటి నుండి మందుల వాసన. హాయ్ డియర్, నా కోసమే చూస్తున్నావా? మాట ముద్దగా వచ్చింది. అర్థమైంది సుభద్రకి, కొడుకు దగ్గర నుంచి వచ్చేది మందుల వాసన కాదని, మందు తాగితే వచ్చే వాసన అని. కొడుకు బాగా తాగొచ్చాడని. అంతే, కొడుకును పట్టుకున్న చేతులు సడలిపోయాయి. తనని పట్టుకుని వదిలేసిన మనిషి ముఖంలోకి ముఖం పెట్టి చూడగానే మత్తు మొత్తం దిగిపోయింది హర్షకి. తనను పట్టుకున్నది భార్య సుమ కాదు, తల్లి. పక్కనే తండ్రి. వీళ్ళెప్పుడొచ్చారు, మీరెప్పుడొచ్చారు అంటున్న కొడుకు మాటలు విననట్టుగానే ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. తామొచ్చినప్పటి నుంచి కోడలు ఎందుకు అలా ఉందో, యాక్సిడెంట్ పేరు చెప్పి ఎందుకు రమ్మందో వెంటనే అర్థమైపోయింది ఇద్దరికి. 6 నెలలవుతుందేమో కొడుకుకి ప్రమోషన్ వచ్చి. పెళ్ళయ్యాక కూడా ప్రతిరోజు ఫోన్ చేసే కొడుకు పని ఎక్కువైంది, రోజు మాట్లాడలేకపోతున్నాను అంటే నిజమే అనుకుంది సుభద్ర. మీటింగులుంటాయి, రాత్రి వేళ ఫోన్ చేయకు అంటే నమ్మేసింది. కానీ విషయం ఇదన్నమాట. ఇప్పుడేం చెయ్యాలి? బయటకి చెప్పుకోకపోయినా ఇద్దరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న. మా అమ్మా నాన్నలు వచ్చారని నాకు ఫోన్ ఎందుకు చెయ్యలేదు అని సుమను గదమాయిస్తున్న కొడుకు మాటలు గదిలో నుంచి బయటకు వినిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరికీ బరువుగా తెల్లారింది ఆ రోజు. ఆ మరుసటి రోజు ఆ నలుగురికి భారంగానే ఉంది ఆ ఇంట్లో. అమ్మా నాన్నలు వచ్చారంటే పండగే హర్షకెప్పుడు. ఈసారి తల్లికి ముఖం ఎలా చూపించాలో కూడా అర్థం కాక సతమతమైపోతున్నాడు గదిలో. చివరికి ధైర్యం కూడా తీసుకుని, ఆఫీసులో పార్టీ ఉందమ్మా, తప్పలేదు అన్నాడు తల్లితో. తల్లి చూసిన చూపుతో కూడా తీసుకున్న ధైర్యం అంతా ఎగిరిపోయింది. వెంటనే గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ 2 రోజులు కూడా బరువుగానే గడిచాయి, పెద్దగా మాటలేమీ లేకుండానే. సోమవారం ఉదయాన్నే సుమా, నిన్ను ఆఫీసులో దింపేస్తానురా అని హర్ష అంటే, నాకు ఈరోజు వర్క్ ఫ్రం హోమ్ అనేసింది సుమ. హర్షకే కాదు, శ్రీహరికి, సుభద్రకి కూడా అర్థమైంది సుమ ఎందుకు ఆ రోజు వర్క్ ఫ్రం హోమ్ తీసుకొని ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటుందో. ఏమీ చేయలేని హర్ష
ఆఫీసుకు బయలుదేరక తప్పలేదు. కోడలు ఖాళీగా ఉన్న సమయం చూసుకొని, నీ బాధ అర్థం చేసుకోగలను, నువ్వు కాస్త ఓపికగా ఉంటే అన్నీ సరిదిద్దుకుంటాయి అంటూ, ఈ వయసులో మగవాళ్ళు ఎలా ఉంటారో కాస్త జాగ్రత్తగా ఉంటే ఆడవాళ్ల కాపురాలు ఎలా సరిదిద్దుకోగలరో సుమకి వివరించబోయింది సుభద్ర. మావయ్య గారి మీద కోపం వస్తే మీరేం చేసేవారు అత్తయ్య గారు? సూటిగా అడిగేసింది సుమ. ఏం చేసేదాన్నా, పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని అని చెప్పబోయి ఆ మాటలు నోటి దగ్గరే ఆగిపోయాయి సుభద్రకి. అప్పట్లో కోపం వస్తే పుట్టింటికి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోగలరు? దానికి తోడు అప్పట్లో ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు తక్కువ మంది, ఆర్థిక స్తోమత లేదు కాబట్టి భర్త మీదో పుట్టింటి వాళ్ళ మీదో ఆధారపడేవాళ్ళు. అప్పటి తన సంగతే తీసుకుంటే పుట్టింటి బలం ఉంది కాబట్టి ఇంట్లో గొడవలు జరిగినప్పుడు గాని, భర్త తాగొచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు గాని పుట్టింటికి వెళ్ళిపోయేది. తర్వాత భర్తో అత్తమామలో బతిమలాడి సర్ది చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. తనలాగా పుట్టింటి బలం లేని వాళ్లకు కష్టమైన నష్టమైన అత్తవారింట్లోనే ఉండక తప్పేది కాదు, అన్ని భరించక తప్పేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కాలం మారింది. ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు, భర్తలతో సమానంగా సంపాదిస్తున్నారు, ఒక్కోసారి ఇంకా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అటువంటప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏమిటి? భర్తలు పెట్టే హింసలని భరించవలసిన అవసరం ఏమిటి? అడిగితే సారీ చెప్పడం, రెండో రోజు మళ్ళీ మామూలే. అది కాక తాగొచ్చి అంటూ ఆగిపోయింది సుమ. తనకు తెలియని విషయం ఏమీ కాదు. తాగి వచ్చిన వాళ్లలో కోరిక పెరిగి భాగస్వామి శరీరం ప్రతిఘటిస్తున్నా వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగానైనా సరే కోరిక తీర్చుకుంటారు మగవాళ్ళు. మందు కంపుకి వికారం వేస్తుంటే శరీరం సహకరించక కట్టుకున్న మొగుడైనా మృగంలా మీద పడిపోతూ ఉంటే విదిలించుకోలేక వదిలించుకోలేక ఆ నరకయాతనని తాను అనుభవించింది. ఉదయం లేచి సారీ చెబితే రాత్రి జరిగింది మరుపుకొచ్చేస్తుందా? ఆ తర్వాత ఎప్పుడైనా భర్త ప్రేమగా మీద చెయ్యి వేసినా అంతకు ముందు తనువు మనసు అనుభవించిన ఆనాటి నరకయాతనే గుర్తుకొస్తుంది గాని మనసు రాగరంజితం అవుతుందా? అయినా ఏం చేయగలిగారు ఆ కాలం ఆడవాళ్ళు? తనలా పుట్టింటికి వెళ్ళిపోవడమో లేక పంటి బిగువున ఆ బాధను భరించడమో తప్ప. మారిన కాలంలో ఇప్పటి ఆడవాళ్ళకి ఆ రెండూ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సంపాదన స్వేచ్ఛ వారికి ఉన్నాయి. సుమా మాటల్ని బట్టి ప్రమోషన్ వచ్చాక పార్టీలంటూ చిన్నగా మొదలై గత 3 నెలల నుండి ఎక్కువైపోయింది ఈ వ్యసనం. ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే తర్వాత కష్టమనే నిర్ణయానికి వచ్చేసింది సుమ. ఆ విషయం సుభద్రమ్మకి కోడలి మాటల ద్వారా అర్థమయ్యింది. అందరూ పడుకున్నారనుకొని బాల్కనీలో ఫ్రెండుతో కొడుకు నిన్న రాత్రి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి సుభద్రమ్మకి. ఒరేయ్, కష్టపడి పార్టీ అరేంజ్ చేశాన్రా, అమ్మాయిలు కూడా వస్తున్నారా అన్న ఫ్రెండ్ మాటలకి ఊరు నుండి అమ్మా నాన్న వచ్చారు, ఈసారికి నన్ను వదిలేసేయి అని నోరు నొక్కుకుంటూ కొడుకు చెబుతుంటే అమ్మాయిలో అమ్మా నాన్నలో చూసుకో మరి అటు నుండి మాటలు స్పష్టంగానే వినిపించాయి సుభద్రమ్మకి. వ్యవహారం చాలా దూరమే వెళ్ళిందన్నమాట. ఇప్పుడే సరిదిద్దకపోతే లాభం లేదు. ఆయనలాగా అనుకుంటూ గతం గుర్తుకొచ్చి మనసు మూగబోయింది. ఇన్నాళ్ళు సుమ ఒక్కర్తే కాబట్టి ఏం చేసినా చెల్లింది. అమ్మా నాన్నలున్న ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ఫ్రెండ్స్కి చెప్పేశాడు పార్టీలకు పిలవొద్దని. వారమైనా అమ్మా నాన్నలు ప్రయాణమయ్యే సూచనలు కనిపించడం లేదు. అది వరకు 4 రోజులు అవ్వగానే టికెట్ బుక్ చేయమని అడిగేవారు. కానీ ఇప్పుడు ఏమీ అనడం లేదంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు హర్షకి. ఏదైనా అనుంటే బాగుండును, మౌనంతో ఇద్దరూ శిక్షిస్తున్నారు. తల్లి ఒక్కర్తే ఉన్నప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నేను మారిపోయానమ్మా, నన్ను క్షమించవా అంటూ అడిగాడు. ఆఫీస్ నుంచి వచ్చాక నీతో మాట్లాడాలి. పక్క నుంచి తండ్రి మాటలు, ఆ మాటల్లో పదును పిడుగు పడినట్టయింది హర్షకి. అలాగే నాన్న అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు హర్ష. తండ్రి నోటి వెంట ఏ మాటలు వినాల్సి వస్తుందోనని భయంగానే ఉంది హర్షకి. సాయంకాలం ఇంటికి రాగానే అలా వెళదాం పద
అంటూ దగ్గరలో ఉన్న పార్కుకి దారి తీశారు. నా గతం గురించి చెప్తాను, వింటావా? కొత్తగా అనిపించాడు తండ్రి ఆ రోజు ఎందుకో. ఏ నిజాన్నైతే నీకెప్పటికీ తెలియకుండా నాతో పాటే సమాధి చెయ్యాలి అని అనుకున్నానో ఆ నిజాన్నిప్పుడు చెప్పక తప్పడం లేదు అంటూ ఆగిపోయాడు. తలదించుకొని 2 చేతుల్లో ముఖం దాచుకున్నాడు. తండ్రినెప్పుడూ అలా చూడలేదు హర్ష. చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య మౌనమే రాజ్యమేలింది. ఆ తర్వాత తనను తాను సంభాళించుకొని మొదలుపెట్టాడు శ్రీహరి. నువ్వు పుట్టిన కొత్తల్లో డెలివరీకని మీ అమ్మ మీ తాతగారింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్కడివే ఏం చేస్తావురా, సరదాగా రా అన్న ఫ్రెండ్స్ బలవంతంతో మొదలయ్యింది మందు తాగడం. మీ అమ్మొచ్చాక కూడా అదే కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు నీలాగే. నిన్ను చూసుకోవడానికి మీ అమ్మకి తోడుగా మీ పిన్ని కూడా వచ్చింది. ఒక రోజున తాగిన మత్తులో మీ అమ్మ అనుకుని మీ పిన్నిని దగ్గరికి లాక్కున్నాను. తను పెనుగులాడుతున్నా గాని గ్రహించుకోలేకపోయాను. ఆ తర్వాత నా చెంప చెళ్ళుమంది. దాంతో తాగిన మత్తంతా కొంతవరకు దిగింది. చెంప పట్టుకుని చూద్దును కదా, నిన్నెత్తుకొని మీ అమ్మ భద్రకాళిలా వెక్కి వెక్కి ఏడుస్తూ కింద కూలబడి మీ పిన్ని. నేను చేసిన ఘోరం అర్థమైంది. కన్న కూతురులాగా అభిమానించే మీ పిన్నిని తాగుడు మైకంలో నా చేతుల్ని నరుక్కోవాలనిపించింది. ఇంట్లో ఉండలేక బయటకెళ్ళిపోయాను. రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగాను. కళ్ళు మూసినా తెరిచినా నేను చేసిన పాపప్పనే గుర్తుకొస్తుంది. మీ అమ్మకి పిన్నికి ముఖం చూపించలేక చచ్చిపోదామని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్ దగ్గరికి చేరుకున్నాను. నా అదృష్టమో దురదృష్టమో ట్రైన్ వచ్చే సమయానికి నన్నెవరో పక్కకి లాగేశారు. ఆ తర్వాత నాకు చీవాట్లు కూడా పెట్టారు. చచ్చిపోయి నువ్వు బాగానే ఉంటావు, ఆ తర్వాత నీ కుటుంబం ఏమవ్వాలి అంటూ చివాట్లు పెట్టారు. అప్పుడు తెలిసింది నేను చేసిన రెండో తప్పు. చేసిన తప్పుకి శిక్ష ఇక్కడే అనుభవించాలని నిర్ణయించుకొని ఇంటికి చేరుకుని ఎప్పుడు తలుపు తీస్తారా, నేను చేసిన తప్పుకి క్షమాపణ అడుగుదామా అని గుమ్మం ముందే వేచి చూశాను. నిన్ను క్షమించమని అడగడానికి కూడా నోరు రావడం లేదు. కన్న కూతురులాంటి నిన్ను. ఇదంతా ఈ తాగుడు వల్లనే. ఈ రోజు నుంచి నేను దాన్ని దగ్గరకు కూడా రానివ్వను. నీ పాదాలనంటే ప్రమాణం చేస్తున్నానని మీ పిన్ని కాళ్ల మీద పడ్డాను. ఆ తరువాత తాగుడు జోలికి పోకపోయినా మీ పిన్ని ముఖం చూస్తే నేను చేసిన తప్పే గుర్తుకొచ్చేది. తల దించుకునే ఉండేవాణ్ణి. ఇప్పటికీ మీ పిన్ని ముందు తల దించుకునే ఉంటాను నేను. చెప్పు, అటువంటి పొరపాటే నువ్వు చేస్తానంటావా? అదే నీ నిర్ణయం అయితే నువ్వు నాకు పుట్టలేదు అని నేను అనుకుంటాను. మీ అమ్మ నేను జీవితంలో మళ్ళీ నీ ముఖం చూడము అనేసి లేచి వెళ్ళిపోయాడు శ్రీహరి. తండ్రి మాటలు విన్న హర్ష మెదడు మొద్దుబారిపోయింది. నాన్నను ఆ రకంగా ఊహించుకోలేకపోతున్నాడు హర్ష. అదంతా తాగుడు వల్లనే కదా. రేపు తన నుండి కూడా అటువంటి పొరపాట్లు జరగవన్న నమ్మకం ఏమిటి? తాగుడు వలన ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో తెలిసి కూడా తనలాంటి వాళ్ళు దానికి బానిసలు అవ్వడం ఏమిటి? ఈ భార్యలంతేరా. మగవాడు ఎంజాయ్ చేస్తే భరించలేరు, మనం గట్టిగా ఉంటే చచ్చినట్టు పడుంటారు అన్న ఆ తాగుబోతుల మాటలు నేను వినడం ఏమిటి? చచ్చినట్టు పడుండడానికి ఇదేమైనా రాతి యుగమా? కాలం మారింది. తాళి కట్టినవాడు ఏం చేసినా పడుండాలి అనే బేలతనం ఈ తరం అమ్మాయిల్లో పోయింది. తాగుడు మైకంలో అవన్నీ మర్చిపోయాడు గాని తాగడం మొదలు పెట్టక ముందు తాగేవాళ్లని తానెంత అసహించుకునేవాడో ఇప్పుడు తను గుర్తు తెచ్చుకుంటున్నాడు. తాగుడు నుండి ఏ నేరం ప్రమాదం జరిగినా అటువంటి వాళ్ళని షూట్ చేసి పారేయాలి అనేవాడు. అప్పటి తన అభిప్రాయాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇప్పుడు తనంటే తనకే అసహ్యమేసేసింది. సుమ తాను ఎంత బాగా ఉండేవారు. ఎన్ని విధాలుగా చెప్పినా తాను వినకపోయేసరికి తనకి దూరం జరగడం మొదలు పెట్టేసింది సుమ. నేను కావాలంటే తాగుడికి దూరంగా ఉండు అన్న కండిషన్ పెట్టింది. అయినా తాను పట్టించుకోకపోయేసరికి అమ్మా నాన్నల్ని పిలిపించింది. అంటే ఏదో ఒక విషయం తేల్చుకోవడానికే తను సిద్ధమైంది అన్న విషయం తెలుస్తోంది. తన నుండి శాశ్వతంగా దూరం కావడానికైనా వెనకాడుతున్నట్టుగా లేదు. తననెంతో ప్రేమించే నాన్న కూడా తాగుడా మేమా నిర్ణయించుకోమన్నాడు. ఎప్పుడూ తనని సమర్థిస్తూ
ఎంతో గారం చేసే అమ్మ కూడా తనని ఈసారి దూరం పెట్టేసింది. ఈ ముగ్గురు తన జీవితం నుంచి దూరం అయిపోతే ఇక తను జీవించడానికి, తన జీవితానికి అర్థమేముంటుంది? ఇప్పటికైనా తాను మారకపోతే మనిషిగా తన విలువేమిటి? ఆ విలువ కోల్పోయాక తాను బ్రతికుండే లాభమేమిటి? అంతే, ఆ ఆలోచన వచ్చిందే తడువుగా వడివడిగా లేచి ఇంటికి బయలుదేరాడు. తలుపు తీసిన సుమ 2 చేతులు పట్టుకుని, ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుల్ని క్షమించగలవా? జీవితంలో మరెప్పుడు మందు జోలికి పోనని నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిన్ను ఇన్నాళ్ళు బాధ పెట్టినందుకు నన్ను క్షమించు సుమా. నువ్వే శిక్ష వేసినా నేను భరిస్తాను, కానీ నన్ను విడిచి వెళ్ళిపోతానని మాత్రం అనకు. నువ్వు వెళ్ళిపోతే అమ్మా నాన్న కూడా నన్ను క్షమించరు. మీరు ముగ్గురు లేకపోతే నేను బ్రతికున్నా చచ్చినట్టే. నాకు మరొక్క అవకాశం ఇవ్వు అంటూ వేడుకుంటున్న హర్షాన్ని చూస్తే జాలేసింది సుమకి. హర్ష ఈ మాత్రంగా మాట్లాడి ఎన్నాళ్ళైపోయిందో. ఇనుము కరిగినప్పుడే దెబ్బ వేయాలి. అందుకే బింకంగా ఇదే ఆఖరి ఛాన్స్. ఇంకోసారి రిపీట్ అయితే మీ అమ్మా నాన్నలను కూడా పిలవను అంటున్న సుమని ఆనందంతో దగ్గరకు తీసుకున్నాడు హర్ష. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ పేరు కాలం మారింది. ఈ కథని రచించిన వారు డాక్టర్ మజ్జి భారతి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదే వీడియోలో నేను పోస్ట్ చేసిన 2వ కథ అందమైన చీకటి. అమ్మా, నా కొలీగ్ ప్రవీణ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు, నెమ్మదిగా చెప్పింది భూమి. కూతురు వైపు విస్మయంగా చూసింది సరిత. అన్నీ తెలిసే ఈ ప్రపోజల్ పెట్టాడా? అడిగింది సరిత. అవునమ్మా, పూర్తి బాధ్యత తనే తీసుకుంటానన్నాడు ఆశగా చెప్పింది భూమి. చిన్నగా నవ్వింది సరిత. అభం శుభం తెలియని కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. మగవాడి మనస్తత్వం ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఉంటుందని సరితకి జీవితానుభవం నేర్పించింది. నెమ్మదిగా ఆమె మనసు గతంలోకి జారుకుంది. పొద్దున్న 6 అయింది. రాత్రంతా పరుచుకున్న చీకటి ఆధిపత్యాన్ని, శాశ్వతత్వాన్ని ఒప్పుకోను అన్నట్టుగా వెలుగును నింపేస్తూ సూర్యుడు తూర్పు కొండల మాటు నుండి పైకొచ్చేశాడు. నిద్రమత్తు వదిలి లోకం చైతన్యవంతం అవుతూ ఉంది. కాఫీ. హాల్లో నుంచి గట్టిగా అరుస్తున్న భర్త సుధీర్ అరుపు విని ఆ తెస్తున్నానండి అంటూ కిచెన్లో నుంచి బదులిచ్చింది సరిత. 2 నిమిషాల్లో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చి భర్త చేతికిచ్చింది. అబ్బా, ఎంతసేపు ఎదురు చూడాలి కాఫీ కోసం అంటూ విసుక్కున్నాడు సుధీర్. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే స్టవ్ ఖాళీ లేక కాఫీ పెట్టడం లేట్ అయ్యింది. సంజాయిషి ఇచ్చింది సరిత. సరే రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్ళాలి కదా, నేను లేట్ చేస్తే ఎలా? కాఫీ సిప్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూడడంలో తల మునకలయ్యాడు. ఇంతలోనే బెడ్రూమ్లో నుంచి మమ్మీ అని పిలిచింది 6 ఏళ్ల భూమి. గబ్బగబ్బా బెడ్రూమ్లోకి వెళ్ళి కూతుర్నెత్తుకొని మంచం మీద నుంచి దింపి బాత్రూంలోకి పంపించింది. చిన్నప్పుడు సెరెబ్రల్ పాల్సీ అటాక్ అవ్వడంతో ఒక కాలు చచ్చుబడింది భూమికి. అందుకే సరిగ్గా నడవలేదు. ఎవరో ఒకరు కొంచెం సాయం చేయాల్సి ఉంటుంది. భూమి బాత్రూంలో నుంచి వచ్చేటప్పటికి గ్లాసులో పాలు తెచ్చి తాగించింది. స్కూల్కి తొందరగా రెడీ అవ్వమ్మా, బ్రేక్ఫాస్ట్ తిందువు గాని అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది సరిత. రోజు పొద్దున్న 4 గంటలకు లేస్తుంది సరిత. కాలకృత్యాలు తీర్చుకొని గుక్కెడు కాఫీ తాగి ఇంటి పనిలో పడుతుంది. ఇక అంతే, 9 దాకా ఊపిరి సలపని పని. ఇటు పుల్ల తీసి అటు పెట్టడు సుధీర్. పొద్దున్న లేవగానే కొంపలు మునిగిపోయినట్టుగా స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్ చూస్తూ బిజీ అయిపోతాడు. ఎవరెవరికో గుడ్ మార్నింగ్లు చెబుతూ ఉంటాడు, పెళ్ళానికి తప్ప. మగ మహారాజు కదా, పైగా భర్త. అందుకే నోరెత్తదు సరిత. కాసేపటికి మమ్మీ నేను రెడీ అంటూ యూనిఫామ్ వేసుకొని వచ్చింది భూమి. తనకి జడలు వేసి మొహానికి పౌడర్ రాసింది. ప్లేట్లో రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తినిపించేసింది. సుధీర్ అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ తింటూ ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హెల్మెట్ తీసుకున్నాడు. భూమి తొందరగా రా
అంటూ బయటకు వెళ్లి బైక్ మీద కూర్చొని హారన్ కొడుతూ ఉన్నాడు. భూమి కాళ్ళకి షూస్ తొడిగి, పదమ్మా డాడీ రెడీగా ఉన్నారు అని స్కూల్ బ్యాగ్ తీసుకొని బయటకొచ్చింది సరిత. భూమిని వెనక కూర్చోబెట్టుకొని బైక్ని రయ్యన లాగించాడు సుధీర్. కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అట్నుంచటే ఆఫీస్కు వెళతాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని లోపలికి పరిగెత్తింది సరిత. 5 నిమిషాల్లో స్నానము, టిఫిన్ తినడం కూడా పూర్తి చేసేసింది. తను కూడా గబగబా రెడీ అయిపోయి లంచ్ ప్యాక్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకొచ్చి ఇంటికి తాళం పెట్టింది. స్కూటీ స్టార్ట్ చేసి హడావిడిగా ముందు కురికించింది. బయోమెట్రిక్ పంచ్ కొట్టి ఆఫీసులోకి ఎంటర్ అయింది సరిత. ఎంత ప్రయత్నించినా ఆఫీస్కి ఇన్ టైంలో రాలేకపోతోంది. ఈరోజు 10 నిమిషాల లేటు. చిన్నగా నిట్టూర్చి తన సీట్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయింది. ఎదురుగా బాస్ క్యాబిన్లో నుంచి బయటకు వస్తున్న సుధీర్ కనిపించాడు. అతని మొహం నిండా సంతోషమే తాండవిస్తోంది. పొద్దున్నే ఇన్ టైంలో ఆఫీస్కి వచ్చి బాస్ క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతాడు సుధీర్. ఆ రోజు చెయ్యబోయే వర్క్ గురించి బ్రీఫ్ చేస్తాడు. ఇలా చేస్తే బాస్కి గుడ్ బుక్స్లో ఉంటామని అతని అభిప్రాయం. నిజానికి సరిత, సుధీర్లు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు. పెళ్లికి ముందు సుధీర్ సరితను చూసి ఇంప్రెస్ అయ్యి ఆమెను పెళ్లి చేసుకుందాము అని అనుకున్నాడు. ఒక శుభముహూర్తాన ప్రపోజ్ చేశాడు. సుధీర్ ప్రపోజల్ని కాదనడానికి సరితకి ఏ కారణము కనబడలేదు. ఆ తర్వాత తను కూడా ఓకే చెప్పింది. పెళ్లి వైభవంగా జరిగిపోయింది. అందరూ మంచి జంట అని పొగిడారు. ఒకే ఆఫీసులో పనిచేసే భాగస్వామి దొరకడం అందరికీ కుదిరే పని కాదని, అదృష్టం అని అందరూ భజన కొట్టారు. మురిసిపోయారిద్దరూ. పెళ్ళైన కొన్నాళ్లకి అది నిజం కాదని, వేరే వేరే సమస్యలు చాలా ఉంటాయని అర్థమయ్యింది. అయితే అన్ని సమస్యల్ని లైట్ తీసుకొని సంసార నౌకని ముందుకు సాగిస్తున్నారు. మధ్యాహ్నం 3 దాటింది. సరిత మనసు కూతురు భూమి మీదకు మళ్ళింది. 3ంటికి స్కూల్ అవ్వగానే అక్కడికి దగ్గరే ఉన్న ఒక టీచర్ ఇంట్లో ట్యూషన్కి వెడుతుంది భూమి. సాయంత్రం దాకా అక్కడే ఉండి ఆ తర్వాత ఆటోలో ఇంటికి వస్తుంది. ఆటో అతనికి నెలకి ఇంత అని పే చేస్తారు సరిత దంపతులు. భూమి ఇంటికి వచ్చే టైంకి ముందే సరిత ఇంటికి చేరుకుంటుంది. ఆమెకు స్నాక్స్ అవి పెట్టి కాసేపు ఆడుకోమని చెబుతుంది. ఆ తర్వాత హోంవర్క్ చేయిస్తుంది. సుధీర్ తీరిగ్గా ఆఫీస్ నుంచి బయలుదేరి లేటుగా ఇంటికి వస్తాడు. దానికి కారణం అతను సాయంత్రం కూడా బాస్ క్యాబిన్కి వెళ్ళి మీటింగ్ పెడతాడు. ఆ రోజు జరిగిన వర్క్ ప్రోగ్రెస్ అంతా చెబుతాడు. బాస్తో పాటు టీ తాగి అతన్ని అన్ని విధాలా సంతృప్తిపరిచి అప్పుడు ఇంటికి వస్తాడు. ఇది రోజు జరిగే తంతు. సరిత తన వర్క్ ముగించి గబగబా ఆఫీస్ నుంచి బయటపడి ఇంటి దారి పట్టింది. ఇంటికి చేరాక భూమి రాగానే ఆమెను దగ్గరకు తీసుకుని స్కూల్ విషయాలు మాట్లాడుతూ రీఫ్రెష్ అయింది. స్నాక్స్ పెట్టి అవి తిన్నాక హార్లిక్స్ కలిపి ఇచ్చింది. కాసేపటికి భూమి ఆడుకోవడంలో పడింది. టీవీ ముందు కుర్చీలో వాలి నెమ్మదిగా టీ తాగుతూ రిలాక్స్ అవ్వసాగింది సరిత. ఆ తర్వాత ఎప్పటికో వచ్చాడు సుధీర్. భూమి నాన్న అంటూ ఏదో స్కూల్ విషయం చెప్పబోతూ ఉంటే, అబ్బా అవన్నీ మీ అమ్మకు చెప్పు, నాకే తల మునకలయ్యే పని, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నన్ను విసిగించకు అంటూ విసుక్కున్నాడు. చిన్నబుచ్చుకుంది భూమి. ఆ తర్వాత సరిత దగ్గరకొచ్చి, ఈరోజు మన బాస్ నన్ను ఎంత మెచ్చుకున్నాడో తెలుసా, ఈసారి నాకు ప్రమోషన్ గ్యారెంటీ అంటూ ఆ విషయాలన్నీ చెబుతున్నాడు. మౌనంగా ఏమీ మాట్లాడకుండా కూర్చుని వినసాగింది సరిత. ఆమెకు పొద్దున్న ఆఫీసులో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. బాస్ ఆమెను క్యాబిన్కి పిలిచి, ఏంటి సరిత రోజు ఆఫీస్కి లేటుగా వస్తున్నావు, పని మీద కూడా శ్రద్ధ చూపించడం లేదు, సాయంత్రం కాగానే బ్యాగ్ తీసుకొని పారిపోతావు, త్వరలోనే ప్రమోషన్ ఇంటర్వ్యూలుంటాయి చూసుకో, ఇలా అయితే నిన్ను రికమెండ్ చేయడం కష్టం అని అక్షింతలు చల్లాడు. బయటకు వస్తూ ఉంటే, అయినా సుధీర్ నీకు ఇవన్నీ చెప్పడా అని నవ్వసాగాడు. గుండె మండిపోయింది ఆమెకు. కంట్రోల్ చేసుకొని అక్కడి నుంచి వచ్చేసింది. ఇప్పుడు తీరిగ్గా ఇంటికొచ్చి తీయగా మాట్లాడుతున్న సుధీర్ మీద అసహ్యం వేసింది సరితకి.
భార్య కూడా తనతో పాటే జాబ్ చేస్తోందని, ఆమె కూడా ఆఫీస్ పని మీద దృష్టి పెట్టి ప్రమోషన్ పొందాలి అని, ఆమెకు ఆ అవకాశం ఇవ్వాలి అని అతనికి ఎందుకు అనిపించదు? ఎందుకంటే అతనికి తన కెరీరే ముఖ్యం. ఎవ్వరు ఎలా పోయినా పర్వాలేదు, అది భార్య అయినా బయట వాళ్ళైనా ఎవరైనా ఒకటే. ఆ తర్వాత రోజు పొద్దున్నే లేచేటప్పటికి భూమికి ఒళ్ళు వేడిగా కాలిపోసాగింది. జ్వరం వచ్చిందని అర్థమైపోయింది సరితకి. సుధీర్తో, ఏమండి, పాపకి జ్వరం వచ్చింది అని ఆదుర్దాగా చెప్పింది. అవునా, ఇప్పుడు ఎలాగా? నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఆఫీసులో అంటూ దిగులు నటించాడు. చిన్నగా నవ్వింది సరిత. సరే, నేను దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది. అమ్మయ్యా, థ్యాంక్స్ అని చెప్పి ఆఫీస్కి పారిపోయాడు సుధీర్. భూమిని హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించి మందులు తీసుకుంది సరిత. ఆ రోజు భూమిని చూసుకుంటూ ఇంట్లోనే గడిపేసింది. సాయంత్రానికల్లా భూమికి జ్వరం తగ్గింది. రిలీఫ్గా ఫీల్ అయింది సరిత. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన సుధీర్, ఈ రోజు మీటింగ్ చాలా బాగా జరిగింది తెలుసా, నాకు ప్రమోషన్ గ్యారంటీ ఈసారి అని ఆనందపడిపోతూ ఉన్నాడు. నాకు కూడా ప్రమోషన్ రావాలి కదండి, ఇలా డుమ్మాలు కొడితే ఎవరిస్తారు నాకు ప్రమోషన్? నెమ్మదిగా అంది సరిత. వెంటనే సుధీర్, అదేమిటోయ్, నాకు ప్రమోషన్ వస్తే నీకొచ్చినట్టు కాదా అంటూ నవ్వేశాడు. అది ఎలా? ఆశ్చర్యపోయింది సరిత. నువ్వు నా భార్యవు కదా, మన ఇద్దరిలో ఎవరికొస్తే ఏమిటి అంటూ కన్విన్స్ చేస్తున్నాడు సరితని సుధీర్. నిజానికి అతను ఎవరికొస్తే ఏమిటి అని పైకి చెప్పినా, ఒకవేళ అతనికి రాకుండా తనకి ప్రమోషన్ వస్తే తట్టుకోగలడా? పొద్దునపూట ఆఫీస్కి తనకంటే ముందుగానే చేరుకోవాలని తనని వదిలేసి పరుగు పెట్టేస్తూ ఉంటాడు. కనీసం ఇద్దరం కలిసి వెళదామని ఎప్పుడూ అనడు. అతని మేలీగోకి, భార్య ఆధిపత్యాన్ని సహించలేని మనస్తత్వానికి ఇది పరాకాష్ట. గాఢంగా నిశ్వసించి భర్త కోసం భార్య కెరీర్ని వదులుకోవాలన్నమాట, కుటుంబ బాధ్యతలకి ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అనుకుంటూ మౌనంగా మిగిలిపోయింది సరిత. ఆఫీస్లో విమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. విమెన్ ఎంప్లాయీస్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. స్నాక్స్ అవి తిన్నాక స్పీచ్లు మొదలయ్యాయి. చీఫ్ గెస్ట్ గా బాస్ భార్యను పిలిచారు. ఆమె ఆవేశంగా మైకు తీసుకుంది. స్త్రీకి సమానత్వం కావాలి, స్వతంత్రం కావాలి, ఆర్థిక భరోసా కావాలి. మనం దేనిలో తక్కువ? పిల్లల్ని కంటాం, ఇంటిని నడిపిస్తాం, ఉద్యోగాలు చేస్తాం, అన్నీ మనమే చూసుకుంటున్నాం. అందుకే ఎక్కడా తల వంచకూడదు, మనం ఏ విషయానికి తక్కువ కాకూడదు. ఇలా దంచేస్తోంది ఆమె. ఇన్ని చెబుతున్న ఆమె భర్తకు లొంగి ఉంటుంది, సేవలు చేస్తుంది. అందుకే సరితకి ఆమె మాటలు వింటూ ఉంటే నవ్వు వచ్చేసింది. తర్వాతి టర్న్ సరితది. ఆమె మైక్ తీసుకొని, స్త్రీకి సమానత్వం, స్వతంత్రం తప్పకుండా కావాలి, వాటితో పాటు ప్రేమ, బంధం అనే వాటికి కూడా విలువ ఇవ్వాలి. కుటుంబ బాధ్యతల్ని ఒక బరువుగా, మన పురోగతికి ఆటంకంగా భావించకూడదు మనం అని చెప్పి ముగించింది. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఇంతలో సరిత సెల్ రింగ్ అయింది. అటు నుంచి వినబడిన మాటలు విన్నాక ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయింది. చేతి వాచీలో టైం చూసుకొని ప్రోగ్రాం మధ్యలోనే గబగబా ఆఫీస్ బయటకు వచ్చేసింది. హడావిడిగా స్కూటీ స్టార్ట్ చేసి స్కూల్ వైపు స్కూటీని దూకించింది. స్కూల్ బయట బిక్కు బిక్కుమని వెయిట్ చేస్తూ ఉన్న భూమిని చూడగానే కన్నీళ్ళు వచ్చేసేసాయి సరితకి. వెంటనే భూమి దగ్గరకు వెళ్ళి, అదేంటమ్మా, ఆటో అంకుల్ రాలేదా ఆతృతగా అడిగింది సరిత. రాలేదమ్మా అంటూ ఏడుస్తూ చెప్పింది భూమి. ఏదో కారణంతో సడన్ గా హ్యాండ్ ఇచ్చాడు ఆ ఆటోవాడు. ట్యూషన్ టీచర్ ఫోన్ చేసి, భూమి స్కూల్ నుంచి ఇంకా ట్యూషన్కి రాలేదండి, ఇంటికి గాని వచ్చిందా, లేదంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదా అంటూ అడగడంతో అనుమానం వచ్చి హడావిడిగా స్కూల్కి పరిగెత్తుకుంటూ వచ్చింది సరిత. సరే పదమ్మా అంటూ భూమిని స్కూటీ మీద కూర్చోబెట్టుకొని ట్యూషన్ టీచర్ ఇంట్లో వదిలింది. ఆ తర్వాత గబగబా బయలుదేరి వేగంగా ఆఫీస్కి వచ్చేసింది తిరిగి. అప్పటికే విమెన్స్ డే ప్రోగ్రాం అయిపోయింది. ఆఫీస్ టైం అయ్యాక పంచు కొట్టి భూమిని తీసుకుని ఇంటికి వచ్చేసింది సరిత. సాయంత్రం తీరిగ్గా ఇంటికొచ్చిన సుధీర్
సరిత మాటలు విన్న తర్వాత ఆటోవాడు స్కూల్కి రాలేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. రాస్కెల్ ఎంత పని చేశాడు, ముందుగా చెప్పాలి కదా అంటూ వీరంగా వేస్తున్నాడు. భార్య దగ్గరకొచ్చి, నీకు ఈ రోజు విమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా, ఎందుకు ఆఫీస్ నుంచి మధ్యలోనే వచ్చేసావు? పైగా బాస్ భార్య కూడా అక్కడే ఉంది, ఏమనుకుంటుంది? నాకు చెబితే స్కూల్కు వెళ్లేవాణ్ణి కదా, నేను భూమిని తీసుకెళ్లి ట్యూషన్లో దింపేవాణ్ణి కదా గట్టిగా అన్నాడు. సరిత చిన్నగా నవ్వి, మీకెందుకండి అంత శ్రమ, మీరు ఆఫీస్లో బాగా పనిచేయండి, బాస్ గుడ్ లుక్స్ లో ఉండి ముందు ప్రమోషన్ తెచ్చుకోండి, నేనున్నాను కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవడానికి అంది. అదేమిటి అలా అంటావు? అసహనంగా మొహం పెట్టాడు సుధీర్. అలాగే అంటాను, ఎందుకంటే నేను మీకు భార్యను మాత్రమే కాదు, భూమికి అమ్మను కూడా కాబట్టి. నవమాసాలు మోసి దాన్ని కన్నాను కాబట్టి, దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను కాబట్టి అంది ఆవేశంగా. అంటే నాకు ఏ బాధ లేదంటావా? కోపంగా అన్నాడు సుధీర్. అవును, మీకే బాధ లేదు. ఆఫీస్లో నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను. మీరు ప్రమోషన్ కోసం బాస్ని ఇంప్రెస్ చేయడానికి అన్ని పాటలు పడతారు, కానీ నేను మాత్రం కనీసం నా వర్క్ నేను చేసుకుంటూ కూడా బాస్ దృష్టిలో పడకూడదు. కెరీర్ని త్యాగం చేసి కుటుంబాన్ని నేనే నడిపించాలి. ఆఫీస్కి మీకంటే లేటుగా వెళ్ళాలి, మీకంటే ముందుగా ఇంటికొచ్చేయాలి. మీ అహం సంతృప్తి పరచడానికి కెరీర్లో మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలి నేను. అప్పుడే మీకు మనశ్శాంతి, ఎందుకంటే నేను మీ చాటును బ్రతికే ఆడదాన్ని కదా స్థిరంగా చెప్పింది సరిత. నీకు నా చాటును బ్రతకడం అంత ఇబ్బంది అయితే కుటుంబాన్ని కాదని కెరీర్లో ఎదుగుదల స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటే ఒక్కదానివి బ్రతికే దమ్మే గనక నీకుంటే నన్ను వదిలి వెళ్ళిపో, ఒంటరిగా బ్రతికి చూడు కోపంగా అన్నాడు సుధీర్. అవునా, ఒకవైపు ఉద్యోగాన్ని ఇంకోవైపు కుటుంబాన్ని ఒంటి చేత్తో నెట్టుకొస్తున్నాను నేను. ఇన్ని చేసిన నేను అది మాత్రం చెయ్యలేనా? సరే వెళుతున్నాను, గుడ్ బై అని చెప్పి భూమిని తనతో తీసుకొని ఆ ఇంట్లో నుంచి వచ్చేసింది సరిత. షాక్ తగిలినట్టు అలా చూస్తూ ఉండిపోయాడు సుధీర్. ఆ తరువాత వాళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పుడూ కలవలేదు. కాలం గిర్రను తిరిగిపోయింది. భూమి పెరిగి పెద్దదై జాబ్ తెచ్చుకుంది. ఇప్పుడు పెళ్ళిడికొచ్చి తగిన లైఫ్ పార్ట్నర్ని కూడా వెతుక్కుంది. ఆ విషయాన్ని తల్లితో ధైర్యంగా చెప్పగలిగింది కూడా. చెంపలపైకి కన్నీరు జారడంతో గతంలో నుండి బయటపడింది సరిత. కూతుర్ని చూస్తూ భర్త తోడు లేకుండా, అసలు ఎవ్వరి తోడు లేకుండా సింగిల్ మదర్గా ఉంటూ నిన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డానో, కాకుల్లా పొడిచే ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నానో నీకు తెలుసు కదా భూమి. మన చుట్టూ ముసురుకున్న చీకటి మనల్ని భయపెడుతూ ఉంటుంది, కానీ కొంచెం ధైర్యం చూపిస్తే అదే చీకటి అందంగా కనిపిస్తుంది, మనకు అండగా నిలబడుతుంది. నువ్వు కూడా పెద్దదానివయ్యావు, లోకాన్ని చూసావు, నీకు ఇంకా నేనేం చెప్పగలను? ఏది మంచో ఏది చెడో ఎలా చేస్తే నీకు మంచిదో నువ్వే నిర్ణయించుకో తల్లి అంటూ చెప్పింది సరిత. అలాగే అమ్మా అంటూ తల్లి చేతిని గట్టిగా పట్టుకొని నవ్వేసింది భూమి. సంతృప్తిగా చూసింది సరిత. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ పేరు అందమైన చీకటి. ఈ కథని రచించిన వారు డాక్టర్ సన్నిహిత్ గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకెంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, ఉంటానండి.